హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకి టెట్ పరీక్షలు అయితే జరుగుతూ ఉన్నాయి కదా. సో ఈ యొక్క టెట్ పరీక్షలకు సంబంధించి మీకు సైకాలజీలో ప్రతి టాపిక్ పైన ఇంపార్టెంట్ టాపిక్ పైన మీకు బిట్స్ అనేవి డైలీ అప్లోడ్ చేస్తూ ఉన్నాం. సో ఈ యొక్క బిట్స్ పీడిఎఫ్స్ మెటీరియల్స్ డైలీ కావాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అదేవిధంగా మీరు ఈ యొక్క ఫ్రీ ఆన్లైన్ టెస్ట్స్ కావాలనుకుంటే గూగుల్లోకి వెళ్ళి ఆర్కే కాంపిటేటివ్ అడ్డా .com అని సెర్చ్ చేస్తే మన వెబ్సైట్లో ఫ్రీ ఆన్లైన్ టెస్ట్స్ అయితే ఉన్నాయి. అవి ప్రాక్టీస్ చేయండి. సో ఎందుకంటే ఈ సమయంలో ప్రాక్టీస్ అనేది ఎక్కువ కీలకం. సో అయితే మన ఛానల్లో ఆల్రెడీ సైకాలజీకి సంబంధించి ఈ యొక్క టాపిక్ పైన మనకి ప్రతి సెషన్లో బిట్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఇలాంటి టాపిక్సే సైకాలజీకి సంబంధించి గ్రంథాలు రచయితలు, ప్రభుత్వ పథకాలు, ఎన్ఈపి 2020 అంటే నూతన జాతీయ విద్యా విధానం 2020కి సంబంధించి, ఇక సైకాలజీ ఐసీటీఏ ఐసీటీబీకి సంబంధించి మీకు ఆల్రెడీ ప్రీవియస్గా మన టాపిక్స్ ఈ యొక్క ఇంపార్టెంట్ బిట్స్ అనేవి అప్లోడ్ చేస్తాము. ఎవరైనా చూడకపోతే చూడండి. సో ఇక లేట్ చేయకుండా ఈరోజు మనం ఈ యొక్క వీడియోలో ఈ యొక్క ఎన్సిఎఫ్ 2005 అదేవిధముగా ఆర్టీఈ 2009కి సంబంధించి కొన్ని ముఖ్యమైన బిట్స్ అనేవి ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా వీడియోని పూర్తిగా చూడండి. అదేవిధముగా వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. సో మొదటి ప్రశ్న మనం చూద్దాం స్క్రీన్ మీద. గనుల చట్టాన్ని ఎప్పుడు రూపొందించారు? గనుల చట్టాన్ని ఎప్పుడు రూపొందించారు అంటే 1952లో రూపొందించారు. ఆప్షన్ 4 ఇస్ రైట్ ఆన్సర్. ఇక రెండవ ప్రశ్న, బాలల హక్కుల పరిరక్షణ చట్టాన్ని భారత పార్లమెంట్ ఏ సంవత్సరంలో రూపొందించింది? ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్, 2005. ఇక మూడవ ప్రశ్న, జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఎప్పుడు ఏర్పాటు చేశారు? జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 2007లో. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. ఇక నాలుగవ ప్రశ్న, ఐక్యరాజ్య సమితి ముసాయిదా ప్రకారం బాలలుగా గుర్తించబడు వారి అభిప్రాయం? ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్, 18 సంవత్సరాల లోపు. ఇక ఐదవ ప్రశ్న, 14 సంవత్సరాల లోపు బాలలను ఫ్యాక్టరీలలో, గనులలో, ఇతర ప్రమాదకరమైన పనులలో ఉంచరాదని తెలిపిన భారత రాజ్యాంగ ఆర్టికల్? ద రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్, ఆర్టికల్ 24. ఇక అదే విధముగా ఆరవ ప్రశ్న, బాలలకు పౌష్టికాహారం, మెరుగైన జీవనాన్ని కల్పించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించిన ఆర్టికల్ ఏది? ఆదేశించిన ఆర్టికల్. ద రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్, ప్రకరణం 47. ఓకేనా? సో లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. అదే విధముగా మన ఛానల్ని ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక ఏడవ ప్రశ్న మనం చూసినట్లయితే కనుక, ఆర్టీఈ చట్టం ప్రకారం బాలలు అనగా 6 నుంచి 14 సంవత్సరాలు. ఓకేనా? ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. ఇక ఎనిమిదవ ప్రశ్న, పిల్లల అక్రమ రవాణా నేరం అని తెలిపే రాజ్యాంగ నిబంధన? పిల్లల అక్రమ రవాణా నేరం అని తెలిపే భారత రాజ్యాంగ నిబంధన 23. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. ఇక తొమ్మిదవ ప్రశ్న, సిఆర్సిలో భారతదేశం ఎప్పుడు సంతకం చేసింది? సిఆర్సిలో భారతదేశం ఎప్పుడు సంతకం చేసింది? ద రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్, 1992. ఇక 10వ ప్రశ్న, మోటారు రవాణా కార్మిక చట్టం ఎప్పుడు ఏర్పాటైంది? 1961లో. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. ఇక 11వ ప్రశ్న,
ఎన్సిఎఫ్ 2005 ప్రకారం ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. గిరిజన భాషలను కూడా మాతృభాషగా గుర్తించాలి. ఇక 12వ ప్రశ్న. పాఠశాల కనీస సౌకర్యాలను గురించి తెలిపిన ఎన్సిఎఫ్లోని అధ్యాయం 4వ అధ్యాయం. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. ఇక 13వ ప్రశ్న. జాతీయ ప్రణాళికా చట్టం రూపొందించింది. జాతీయ ప్రణాళిక చట్టం. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. ఎన్సిఈఆర్టీ, నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్. ఓకేనా. ఇక 14వ ప్రశ్న. నిర్మాణాత్మక వాదుల ప్రకారం అభ్యసనం ఒక జ్ఞాన నిర్మాణ ప్రక్రియ. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. ఇక 15వ ప్రశ్న. జాతీయ ప్రణాళికా చట్టం విద్యా ప్రణాళిక నినాదం. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. లెర్నింగ్ వితౌట్ బర్డెన్. ఇక 16వ ప్రశ్న. ఎన్సిఎఫ్ 2005లో పౌర శాస్త్రాన్ని ఏ రకంగా రూపొందించాలని తెలుపబడింది? రాజనీతి శాస్త్రం. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. ఇక 17వ ప్రశ్న. ప్రపంచ విద్యా పర్యవేక్షణ నివేదిక ప్రచురించేవారు. ప్రపంచ విద్యా పర్యవేక్షణ నివేదిక ప్రచురించేవారు యునెస్కో. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. ఇక 18వ ప్రశ్న. ఎన్సిఎఫ్ 2005 సూచనల ప్రకారం పాఠశాల ఆచరణలో మార్పు తేవడానికి ఉత్ప్రేరకంగా అంటే కెటలిస్టింగ్గా పనిచేయాలి. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. వృత్యంతర విద్య ఉత్ప్రేరకంగా పనిచేయాలి. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. 19వ ప్రశ్న. ఎన్సిఎఫ్ 2005లో కామన్ పాఠశాల వ్యవస్థ ఏర్పాటు దీనిని పెంపొందిస్తుంది? దేశంలో అన్ని ప్రాంతాల వారికి ఏకరూప విద్య. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. ఇక 20వ ప్రశ్న. ఎన్సిఎఫ్ 2005 దృక్పథం కానిది. ద రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. 3. ప్రయోగ నిర్వహణలకు తగ్గించడం. ఇది ఎన్సిఎఫ్ 2005 దృక్పథం కాదు. ఇక 21వ ప్రశ్న. ఈ క్రింది అంశాలలో ఎన్సిఎఫ్ అధ్యాయాల విషయంలో తప్పుగా జతపరిచినది. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. అధ్యాయం 3 దృక్పథం. ఇది తప్పుగా జతపరిచారు ఇక్కడ. సో అధ్యాయం 3 ఇది కాదు. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. ఇక 22వ ప్రశ్న. ఎన్సిఎఫ్లోని ఏ అధ్యాయం ఉపాధ్యాయ విద్యను గురించి చర్చించింది? ఏ అధ్యాయం? ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. 5వ అధ్యాయం ఉపాధ్యాయ విద్యను గురించి ఎన్సిఎఫ్లో 2005లో చర్చించింది. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. 23వ ప్రశ్న. పరీక్షల్లో విజయాలను పెంపొందించి ఒత్తిడి తగ్గించుటకు ఎన్సిఎఫ్ సూచన కానిది. ఇక్కడ కానిది అడిగారు. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. పరీక్షల రద్దు. 24వ ప్రశ్న. మన భారతీయ విద్యా త్రిభుజానికి సమానత్వం, నాణ్యత, పరిమాణాలనేవి పొంతనలేని కోణాలని అభివర్ణించిన వారు ఎవరు? జేపీ నాయక్. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. 25వ ప్రశ్న. జ్ఞాన నిర్మాణం కోసం పాఠశాలలో వేటికి అవకాశం కల్పించాలి? ప్రశ్నలకు, చర్చలకు. ఆప్షన్ 1 ఈజ్ రైట్. 26వ ప్రశ్న. అభ్యసనంపై మనకున్న అభిప్రాయాలను మార్చుకోవాలని తెలిపిన ఎన్సిఎఫ్ అధ్యాయం 2వ అధ్యాయం. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. 27వ ప్రశ్న. భాషా నైపుణ్యాల గురించి, విద్యా లక్ష్యాల గురించి పేర్కొన్న ఎన్సిఎఫ్ అధ్యాయం. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. 3వ అధ్యాయం. 28వ ప్రశ్న. ప్రీ ప్రైమరీకి అర్హులు ఎవరు? ప్రీ ప్రైమరీకి అర్హులు. సో చాలా ఇంపార్టెంట్ బిట్. సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎండ్ వరకు చూడండి. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. 3 నుంచి 6 సంవత్సరాలు. 29వ ప్రశ్న. వృత్తి విద్యా ప్రధాన అంశం. వృత్తి పట్ల అవగాహన. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. 30వ ప్రశ్న.
గడియారానికి స్ప్రింగ్, యంత్రానికి చక్రం, ఓడకు ఇంజిన్ ఎంత అవసరమో పాఠశాలకు ప్రధాన ఉపాధ్యాయుడు అంతే అవసరమని చెప్పింది ఎవరు? పిసి రెన్. ఆప్షన్ 2 ఇస్ రైట్. 31వ ప్రశ్న. విద్యా ప్రక్రియకు ప్రధాన ఉపాధ్యాయుడు ఇరుసు లాంటి వాడని, ఇతడి లక్షణాలు పాఠశాలను ప్రతిబింబిస్తుందని చెప్పిన వ్యక్తి ఎవరు? జస్వంత్ సింగ్. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. 32వ ప్రశ్న. ఎన్సిఎఫ్ 2005 నివేదిక బొంబాయికి చెందిన ఉపాధ్యాయురాలు నీతా మొహలా గారు ఇచ్చిన ఈ వాక్యంతో ముగుస్తుంది. ఏ వాక్యం అది? ఎడ్యుకేషన్ మేక్స్ ఎడ్యుకేటెడ్ ఫూల్స్. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. 33వ ప్రశ్న. ఎన్సిఎఫ్ 2005లో ఉన్న 5 అధ్యాయాలకు సంబంధించి సరికానిది ఏది? ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. ఇక్కడ సంబంధించి సరికానిది ఏంటంటే 3వ అధ్యాయం సంస్థాగత సంస్కరణలు అనేది సంబంధించి సరికానిది. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. ఇక 34వ ప్రశ్న. రాష్ట్ర విద్యా ప్రణాళిక చట్టం 2011 మౌలిక సూత్రం కానిది? ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. అవసరమైన చోట బట్టి పద్ధతులను ప్రోత్సహించడం, ఇది సరికానిది. ఓకేనా. ఇక 35వ ప్రశ్న. క్రింది వాటిలో ఎస్సిఎఫ్ 2011 ఉపాధ్యాయులను ఎలా ఉండాలని సూచించింది? 1, 2, 3 ఇచ్చారు. సో ఇందులో ఏది సరైందో తెలియచేయాలి. రిఫ్లెక్టివ్ ప్రాక్టీషనర్, కొలాబరేటివ్ లెర్నర్, ఎలాబరేటివ్ లెర్నర్గా. సో రైట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. 1, 2 సరైనవి. అంటే రిఫ్లెక్టివ్ ప్రాక్టీషనర్, కొలాబరేటివ్ లెర్నర్గా. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. 36వ ప్రశ్న. ఎన్సిఎఫ్ 2005 ప్రకారం పాఠశాలలో ప్రధాన అభ్యసన వనరు? గ్రంథాలయం. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. ఇక 37వ ప్రశ్న. బోర్డు పరీక్షలు ఎన్సిఎఫ్ ప్రకారం ఎట్టి పరిస్థితుల్లో వీరికి నిర్వహించకూడదు. ఎవరికి? ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. 5, 8, 11. ఇక 38వ ప్రశ్న. ఎన్సిఎఫ్ 2005 సమర్థించిన అభ్యసన సిద్ధాంతం? నిర్మాణాత్మక వాదం. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. 39వ ప్రశ్న. విద్యార్థికి సామాజిక అభ్యాసంలో ప్రథమ గురువు? సమవయస్కులు. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. 40వ ప్రశ్న. సాంఘీకరణకు ముఖ్య పాత్ర వహించేది? కుటుంబం. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. 41వ ప్రశ్న. బోధించడం అనేది ఒక మార్గమే కానీ అంతిమ లక్ష్యం కాదు అన్నది ఎవరు? పెస్టాలజీ. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. 42వ ప్రశ్న. పాఠ్యాంశ బోధనలో మొదటి నుండి చివరి వరకు కొనసాగే ప్రక్రియ? మూల్యాంకనం. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. ఇక మూల్యాంకన ప్రక్రియను ఏది విశ్లేషిస్తుంది? తత్వశాస్త్రం. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. 44వ ప్రశ్న. బోధన అంతిమ లక్ష్యం సత్యశీల అభివృద్ధి అన్నవారు? ద రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. గాంధీ. ఇక భారతీయ వారసత్వ సంపదలు ఏంటి ఇందులో ఇచ్చినవన్నీ? పైవన్నీ. ఓకేనా. సత్యం, ప్రేమ, దయ ఇవన్నీ కూడా భారతీయ వారసత్వ సంపదలే. ఇక భారతీయ వారసత్వ విలువలు? 46వ ప్రశ్న. ఆధ్యాత్మికత. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. 47వ ప్రశ్న. స్కోల్ అనేది ఏ భాషకు చెందినది? స్కోల్ గ్రీకు. ఓకేనా. SKHOLE స్కోల్ అనేది గ్రీకు భాషకు చెందినది. 48వ ప్రశ్న. వ్యక్తికి మొదటి పాఠశాల? కుటుంబం. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. ఇక 49వ ప్రశ్న. RTAA అనగా?
RTEA అనగా ద రైట్ ఆన్సర్ ఈజ్ రైట్ ఆఫ్ చిల్డ్రన్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ యాక్ట్ 2009. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. ఇక చివరి ప్రశ్న, సిఆర్సిలో మొత్తం ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి? సిఆర్సిలో మొత్తం ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి? 54. సో ఈ విధంగా మనకి ఆర్టీకి సంబంధించి ఎన్సీఎఫ్కి సంబంధించి కొన్ని ముఖ్యమైన బిట్స్ అనేవి ఒక వీడియోలో అప్లోడ్ చేసి ఉన్నాము. సో ప్రతి ఒక్కరు కూడా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా, పూర్తిగా చూసిన వారందరికీ కూడా అభినందనలు. సో మరొక యూస్ఫుల్ ఇన్ఫర్మేటివ్తో అందరూ కలుసుకుందాం. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవరీవన్. ఇలాగే టెట్కి, డిఎస్సికి, ఇతర పోటీ పరీక్షలకు మన ఛానల్లో ఎప్పటికప్పుడు ఫ్రీగా ఇంపార్టెంట్ అండ్ యూస్ఫుల్ బిట్స్ అనేవి అప్లోడ్ చేస్తూ ఉంటాం. అదేవిధంగా మన వెబ్సైట్లో మీకు ఆర్కే కాంపిటేటివ్ వెబ్సైట్లో మీకు ఫ్రీ ఆన్లైన్ టెస్ట్ అనేవి ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం. ఎవరైనా ఇంకా రాయకపోతే కనుక రాయండి ప్రతి ఒక్కరు కూడా. సో అందరికీ కూడా ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మరొక యూస్ఫుల్ ఇన్ఫర్మేటివ్ అందరూ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.